క్షుద్ర శక్తులతోనన్న మాట ప్రజలను మాయ చేస్తున్నది. మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలో మగ్గుతున్న వారికి జ్ఞానోదయం కలిగించుటే నా లక్ష్యం. హనుమా, నా ప్రభువు తప్ప అన్యులెవరూ నన్ను గుర్తింపలేరే. ఎవరితడు? నీవు ఆవేశాన్ని వదలి సూక్ష్మ దృష్టిని పరిశీలిస్తే నేనెవరినో నీకే అర్థమవుతుంది. శ్రీరామ, ఎన్నాళ్లకు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచి తరించే భాగ్యం ఈ దాసులకు కలిగించావు తండ్రి. అజ్ఞానంతో అహంకారినై దేవాది దేవుడవైన నిన్నే పరీక్షింపనించాను. మాయావశుడనై మాయాతీతుడవైన నిన్ను జయించాలని భ్రమపడ్డాను. నన్ను మన్నించు ప్రభు. చింతించకు హనుమా, ఎంతవారైనను ఒక్కొక్క పరిభ్రమకు లోనుగాక తప్పదు. ఈ కలియుగ మహాత్మ్యమే పరమపావనుడవైన నీకు కూడా అహంకారమును కలిగించి నన్నే పరీక్షించుటకు పురికొల్పినది. ప్రభు, శిరీష కుసుమతేశలమైన నీ మృదుపాద పద్మములు ఈ కఠిన శిలా ప్రదేశమున సంచరించుటచే ఎంత కందిపోవునో. నా భుజస్కంధములపై అధివసించండి. క్షణంలో మీ గమ్యస్థానం చేరుస్తాను. కనీసం ఈ పాటి సేవకైనా అనుగ్రహించండి ప్రభు. ధన్యుడవు హనుమా, ధన్యుడవు. సర్వసంగ పరిత్యాగినై సంచరించు నాకు ఈ సదుపాయములు భోగములు అభిలషణీయములు కావు. నీ అవసరము కలిగినప్పుడు నేనే నిన్ను నియోగిస్తాను. నీ వెనుకే తిరిగి